శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్యాస్ ఏజెన్సీలు గొడవలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ప్రజా వినియోగం కోసం ఇళ్లకు వాడుతున్న డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో సిలిండర్లు అమ్మాలని చూస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా హోటళ్లు, తోపుడు బండ్లు తదితర వాటికి కమర్షియల్ సిలిండర్ల స్థానంలో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తీసుకుంటామన్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరలకు అమ్మాలని చూస్తే చర్యలుంటాయన్నారు. ప్రతి మండలంలో తహసీల్దార్, ఇతర సిబ్బంది ప్రతిరోజు గ్యాస్ కొరతపై పర్యవేక్షణ చేస్తారని పేర్కొన్నారు. నంబర్కి ల్యాండ్ లైన్ కూడా చేస్తాము, ఎవరు లిఫ్ట్ చేయలేదు. తర్వాత వాడు ఇచ్చిన మొబైల్ నెంబర్ కూడా కాల్ చేసి ఆ మొబైల్ నెంబర్ పనిచేయలేదు. అందుకని పర్సనల్గా ఈరోజు నేను షార్టేజ్ ఉంది అది చూపించి అక్కడ చూపించి సార్ సిలిండర్ షార్టేజ్ ఎక్కడ చూపించారు సార్, డిస్ప్లే చేస్తాం మన దగ్గర ఎన్ని స్టాక్ ఉంది మీరు చేస్తారు కింద లేదు ఎవరు దగ్గర లేదు సార్. మేము ర్యాండమ్గా కాల్ ఫోటో సార్ ఇది సార్ 24 సెకండ్ షిఫ్ట్లో 10 దానికి సంబంధించిన వినియోగదారులను ముందుగా ప్రాముఖ్యత ఇవ్వడమైంది ప్రభుత్వము. అదేవిధంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో, అదేవిధంగా డివిజన్ స్థాయి, తహసీల్దార్ స్థాయిలో ఈ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూడా ఒక రెస్పాన్సిబుల్, ఒక డిప్యూటీ తహసీల్దార్ కానీ, ఆర్ఐ కానీ, తహసీల్దార్ కానీ, సిఎస్డిటీని నియమించి తద్వారా రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయాలని ఆదేశించినారు. అదేవిధంగా గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను కమర్షియల్గా వినియోగించుకోకుండా అట్లా వినియోగించినట్లయితే టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని వినియోగదారుల అత్యవసర సరుకుల సరఫరా చట్టం ప్రకారం సీజ్ చేయడం జరుగుతుంది. 6A కేసులు బుక్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏదైతే ఈ గృహానికి వినియోగించే సిలిండర్లను పక్కదారి పట్టకుండా గట్టి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎప్పటికప్పుడు సప్లై